బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా కలకలం రేపుతోంది. మూడో రోజు కూడా కేసులు అదుపులోకి రాలేదు. ఈ రోజు కూడా గ్రామంలోని మరో 28 మంది డయేరియా బారిన పడ్డారు. వీరిలో 16 మందిని కాకినాడ జీహెచ్ఎంసీకి తరలించగా ఇక మిగిలిన వారిలో ముగ్గురిని తుని ప్రాంతీయ హాస్పిటల్కి, మిగిలిన 9 మందికి స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. ఇక కొమ్మనాపల్లి గ్రామంలో మొత్తం 512 కుటుంబాలు ఉండగా 1881 మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 60 కుటుంబాలకు చెందిన 69 మందికి వైద్యం అందుతోంది. వీరుగాక పలువురు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో 2 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండగా దాంట్లో ఒక ట్యాంక్ పరిధిలోని వారికి ఎక్కువ మందికి డయేరియా వ్యాపించిందనే వాదనలున్నాయి. దీంతో ఆ ట్యాంక్ నీటి సరఫరా అధికారులు నిలిపివేశారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీటిని అందిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య హుటాహుటిన కొమ్మనాపల్లి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. అది ఒక చనిపోయిన కేసు మాత్రం వాటర్ పొల్యూషన్ దీని డయేరియా కారణంగా కాదు, అది రకంగా వచ్చింది. అయితే తొండంగి అనే గ్రామంలో 30 మంది గ్రామస్తులు ఈ కంటామినేషన్ కారణంగా వాళ్ళు డయేరియా కేసులతో కాకినాడ ఆసుపత్రిలో జరగడం జరిగింది. నాకు వెంటనే నా దృష్టికి వస్తూనే డిఎం అండ్ హెచ్ఓ గారితో, తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ పైప్ లైన్ ద్వారా కంటామినేషన్ ద్వారా చేరారని తెలిసింది. అయితే ఎవరు కూడా ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఆసుపత్రికి వచ్చి అప్పుడే నా దృష్టికి రావడం, నేను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడడం, వాళ్ళని అలర్ట్ చేయడం, అప్రమత్తంగా వాళ్ళు అక్కడ ఉండి చేయాల్సిన వైద్య సేవలు అందించడం జరిగింది. ఎవరు ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు లేదు. అయితే ఇవి ఏంటంటే మీ ప్రతిసారి ఇటువంటి మాన్సూన్ సమయంలో ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి పైపులు లీకేజీల కారణంగా కానీ నాబులు సరిగా లేకపోవడం కానీ వీటి కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. దీనికి కూడా ఈ లైన్ డిపార్ట్మెంట్లు ఏవేవుతున్నాయి, ఏ మినిస్ట్రీలు ఉన్నాయో దీనికి సంబంధిత ఆర్డబ్ల్యూఎస్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్తో కానీ ఈ సంబంధిత శాఖ మంత్రులతో కూడా ఒకసారి కూర్చొని ఈ సమస్యలు ప్రధానంగా వస్తున్నాయి. ఎందుకంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయి కాబట్టి వీటి మీద సమీక్ష చేసి దానికి తగిన చర్యలు తీసుకుంటాం.